తరగతులకు మోసం చేయడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి అలవిగాని హామీలన్నీ ఇచ్చి బీసీలని వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరన్నా బీసీలకు ద్రోహి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు బీసీ సబ్ ప్లాన్ పెడతామని చెప్పి అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వీరి యొక్క మోసపూరితమైనటువంటి హామీ 42% రిజర్వేషన్లు ఇస్తామని అదొక డ్రామా నడిపించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 9,000 కోట్లు ఆల్రెడీ అంకల గారడి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తా ఉంటారు. మాది అంకల గారడి కాదు, వాస్తవికంగా ఇచ్చేటువంటి బడ్జెట్ అని చెప్పి. కానీ మొదటి సంవత్సరం వాళ్ళు ఖర్చు పెట్టింది మరి 800 కోట్ల రూపాయలు. అదేవిధంగా రెండో సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి అందులో ఖర్చు పెట్టింది కూడా 3,000 కోట్ల రూపాయలే. మరి ఈ విధమైనటువంటి మోసాలు చేయడమే కాకుండా మా వాళ్లకు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు, అది ఒక మోసం. బీసీలని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైనాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో 50% పైన ఉన్నటువంటి బీసీలకు మరి ఆ రోజు డెడికేషన్ కమిషన్ అని, జీవోలని, ఆర్డినెన్స్లని మరి కేంద్రంలో అక్కడ ఢిల్లీలో వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ఒక సర్కస్ నడిపించినటువంటి కాంగ్రెస్ మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు మరి రోడ్ల మీదకి వచ్చేటువంటి రోజులు ఆసన్నమైనాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబో రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు హామీలు ఇవ్వమని చెప్పిండి ఎవడు, మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు మరి అనేకమైనటువంటి సందర్భాలలో మరి మమ్మల్ని కించపరిచే విధంగా మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలిచినటువంటిది అది దేనికి సంకేతం ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మాకు గురుకుల పాఠశాలలు 19 ఉంటే 327 చేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు 119 ఉంటే గతంలో 17 ఉంటే 119 చేయడం జరిగింది. మరి రెండో సంవత్సరం దాన్ని డబల్ చేసి 238 చేసినటువంటి ఘనత. అదేవిధంగా విదేశీ విద్య విషయంలో కూడా మరి 20 లక్షల రూపాయలు చదువుకున్నటువంటి పిల్లలకు మరి జ్యోతిరావు పులే పేరు మీద మరి విదేశాలకు పంపించినటువంటిది కూడా కేసీఆర్ గారు చేశారు. మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేదని చెప్పి ఆ రోజు బీసీ అయినటువంటి బండా ప్రకాష్ గారిని, లింగయ్య యాదవ్ గారిని మరి అత్యున్నతమైనటువంటి పార్లమెంటుకు పంపించినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కేబినెట్ లో 5 మంది మంత్రులుగా అవకాశాలు ఇచ్చింది కూడా కేసీఆర్ గారు. ఈ రోజు శాసనసభ, శాసన మండలిలో అత్యున్నతమైనటువంటి స్థానాలలో మధుసూదనాచారి గారు ఒక బీసీ బిడ్డని స్పీకర్ గా చేసిండ్రు. అదేవిధంగా మరి అక్కడ కౌన్సిల్కి వెళ్తే స్వామి గౌడ్ గారిని చైర్మన్ గా చేసినటువంటి ఘనత. వారు పదే పదే కేసీఆర్ గారు ఆ రోజు చెప్తుండే ఈ రోజు వెనుకబడిన తరగతుల వాళ్ళని, రాజకీయాలలో వాళ్ళు పోటీ చేయలేనటువంటి వాళ్ళని శాసన మండలికి అదేవిధంగా రాజ్యసభకు పంపిస్తామని అనేక మందికి అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి మా 9 సంవత్సరాల కాలంలో 45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఘనత. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని చెప్పి కుల వృత్తులని పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసాలు చేయడమే కాకుండా అన్ని డ్రామాలు నడిపించారు. ఆ రోజు 42% రిజర్వేషన్ అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప జరగదని చెప్పి మేము పదే పదే చెప్పినా మోసపూరితంగా అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం. గతంలో కూడా కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు. కాబట్టి అనేకమైనటువంటి అలివిగాని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి రాబో రోజుల్లో మరి బుద్ధి చెప్పడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రజలందరూ సన్నద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ఇప్పటికైనా కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి మీరేదైతే ఇచ్చినటువంటి హామీ 20,000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతామన్నారో
అది పెట్టవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, లేకపోతే తప్పకుండా బీసీలు మీ మెడల్ వంచడమే కాకుండా రాబో కాలంలో మరి కాంగ్రెస్ పార్టీని